అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ స్టోరీస్. టుడే స్పెషల్ వెజ్ మంచూరియా. ముందుగా హాఫ్ క్యాబేజీ బుట్టను తీసుకొని తురుము పెట్టుకోవాలి. ఆ తురుములోని ఒక 2 టీ స్పూన్ల సాల్ట్, చిటికెడు బ్లాక్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పెప్పర్, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ రిలీజ్ అయినంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ స్టేజ్లో 1/2 కప్ కార్న్ఫ్లోర్, 1/2 కప్పు మైదా యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం పట్టేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, వాటర్ రిలీజ్ అయ్యి ముద్దలా అవుతుంది. ఇలా ముద్దలా చేసుకొని దీన్ని రౌండ్ బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ని బాగా హీట్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా వేస్తూ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, నేను అన్ని బాల్స్ని వేసుకొని ఇలా ఫ్రై చేస్తున్నా. ఈవినింగ్ టైం స్నాక్లో ఏమైనా టేస్టీగా తినాలి అనిపించినప్పుడు ఇలా 10 నిమిషాలు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. చూసారా, బాల్స్ ఒక సైడు బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు సెకండ్ సైడ్ నేను టర్న్ చేసుకుంటున్నా. మనం ఈ ప్రాసెస్ అంతా చేసే టైంలోనే ప్యారలల్గా ఆయిల్ని కూడా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకుంటే ఎర్లీగా అయిపోతుంది. చూసారా, ఇప్పుడు కొంచెం ఆయిల్లో 1/2 కప్ ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 ముక్క క్యాప్సికమ్, 2 స్ప్రింగ్ ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ప్యాన్కి అంటుకుని ఉన్న ఆయిల్తో మాత్రమే ఇవి ఫ్రై చేశానండి. ఇప్పుడు కొంచెం సైడ్ చేసుకొని ఈ మిడిల్లో టమాటో సాస్, సోయా సాస్ యాడ్ చేసుకున్నాను. దీంతోపాటు వెనిగర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం అన్నిటికీ స్ప్రెడ్ అయ్యేంత వరకు కలుపుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక బౌల్లో ఫ్లోర్ మిక్స్ చేసి పెట్టుకుంటున్నా. ఇందులో చిటికెడు సాల్ట్, కారం యాడ్ చేసుకున్నాను. అలానే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నా. చూడండి, ఇది కొంచెం నేను డ్రై మంచూరియా చేశాను, అందుకే వాటర్ కొంచెం తక్కువ కంటెంట్ తీసుకున్నా. మీరు వెట్ మంచూరియా కావాలనంటే కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ని యాడ్ చేసుకొని కలిపేసుకుంటే చూడండి ఇలా దగ్గర పడుతూ ఉంటుంది. ఈవినింగ్ స్నాక్లా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారుగా కన్సిస్టెన్సీ ఎలా అవుతుందో, ఇలా దగ్గర పడుతూ ఉంటుంది. ఇంకాస్త తిగ్గా అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఈ మాత్రం థిక్నెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న బాల్స్ని యాడ్ చేసుకోవాలి. అన్ని బాల్స్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా పైనుండి కింద వరకు కలుపుకోవాలి. మొత్తం కలిసాక ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ని తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకసారి కలిపేస్తే కింద నుండి పై వరకు. అంతే అండి, సింపుల్గా మన మంచూరియా ప్రిపేర్ అయిపోయింది. మీకు నచ్చిందా? వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఒక షేర్ కొట్టి మీకు ఎలా కుదిరిందో ఒక కమెంట్ వేసి లైక్ వేయడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.